హలో గైస్. సో ఈరోజైతే చికెన్ వేపుడు చూపించేస్తున్నాను. మంచిగా కడుక్కొని దానిలో ఉప్పు టర్మరిక్ వేసుకొని పెట్టుకొని మేము ఫ్రైలా చేసుకుంటాం ఇప్పుడు. సో అది అయ్యే లోపల మనం దీన్ని మిక్సీ కొట్టేసుకున్నాము. ఏమంటే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అండ్ ఆల్సో పచ్చిమిర్చిలు కట్ చేసేసుకున్నాను. నేను చేసే లోపల మా నాన్నమ్మ చేసేసింది పేస్ట్. సో ఇవైతే మిక్సీ కొట్టేసుకున్నాం. గరం మసాలాకి ధనియాలు, గసగస అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీ స్పైస్ని మిక్సీ కొట్టడమే. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, అంటే 2 ఫుల్ స్పూన్. ఇక్కడేమో వచ్చేసి మా నాన్న చికెన్ కలుపుతున్నారు. మళ్ళీ ఎందుకు ఆయిల్ మీద అంటే మేము జస్ట్ ఇందాక చేసింది ఉడకట్లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే ధనియాల పౌడరు, గరం మసాలాను అన్నీ ఉన్నాయి. ఇక్కడ గరం మసాలా, ధనియాల పౌడరు అండ్ ఆల్సో గసగస పౌడర్ ఉంది అండ్ ఆల్సో పేస్ట్ అండ్ ఇవి వేపుడికి. సో ఇలాగా నాన్ స్టిక్ బాండీ మీద పెట్టుకోవాలి మనము. దీనిలో వచ్చేసి మేము కరెక్ట్గా ఫస్ట్ 1 టీ స్పూన్, నెక్స్ట్ వచ్చేసి అనదర్ టీ స్పూన్ వేసేసుకున్నాము, 2 టీ స్పూన్స్. సో దీనిలో ఏమో ఆ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకున్నాము. కొంచెం టప్ప టప్ప అంటున్నాయి కదా. సో దాని లోపల మంచిగా మిర్చి వేసేస్తున్నాం అనమాట, గ్రీన్ మిర్చి 5 తీసుకున్నాము మేము. కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఉల్లిపాయ కూడా వేసేసింది మా నాన్నమ్మ. సో ఉల్లిపాయ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే టక్క టక్క అనేసి. అది మంచిగా ఎల్లో కలర్లో వచ్చేయడానికి టర్మరిక్ యాడ్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే అది కొంచెం ఏంటంటే మంచిగా మిక్స్ అయిపోతుంది కదా అందుకనేసి. సో ఇక్కడ మేము ధనియాల పౌడరు 1 టీ స్పూన్ అది వేసేసి బాగా కలుపుతున్నాము. గరం మసాలా 1 టీ స్పూన్, దాన్ని మిక్స్ చేసుకోవడమే మంచిగా. మంచిగా మిక్స్ చేసుకుంటే కారం వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత స్మెల్ సూపర్ వచ్చేసింది. మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఆ టేస్టే వేరు. సో ముక్క వచ్చిందా లేదా అని చెప్పేసి ఇంచి చూసాము, రెడీ అయిపోయిందనమాట. ఇంకా జస్ట్ సర్వ్ ఇట్. సూపర్ ఉంది అసలు. టేస్ట్ చేయండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్.